నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చారు నిన్న. అయితే రేపు ఎల్లుండి భేటీ అవ్వబోతున్నారు. అయితే నెక్స్ట్ ఇగ వాళ్ళు అంటే ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు డిప్యూటీ సీఎం అవ్వాలి, ఎవరు పేషీలు అవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పేసి వార్తలు బయటకొస్తున్నాయి. అంటే ఒకవేళ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్‌కి? ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి గదా ఆయనకి. అందులో ఎన్ని గెలుస్తారో కూడా ఎక్ క్లారిటీ లేదు. ఇది కూడా హైపోథెటికల్, ఊహాజనితమైన క్వశ్చనే. హ్మ్. ముందు ఏ పార్టీకి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు కదా లెక్క. అది గెలిచిన పార్టీల్లో వీళ్ళు గెలుస్తారా లేదా అన్నది రెండోది. దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ జగన్ ఆల్సో. ముందు ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి ఆ పార్టీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, గెలిచిన పార్టీల్లో కూడా ఈ పెద్దవాళ్ళు ఓడిపోవచ్చు. అంత గందరగోళం జరిగింది ఈసారి అవును. డబ్బులు పంచడం విషయంలో. ఓకే, అంచేత అలాంగ్ విత్ ద యాంటీ ఇన్కంబెన్స్ ఫర్ ద రూలింగ్ పార్టీ, వాళ్ళ మీద కూడా యాంటీ ఇన్కంబెన్స్ కాదు, వాళ్ళ మీద ఎప్పుడూ అభిప్రాయం లేదు ఆంధ్ర వాళ్ళకి కూటమి మీద. అర్థమైంది మీకు? బికాజ్ చంద్రబాబు నాయుడుకి అంత బ్యాడ్ నేమ్ పూట కట్టేసుకున్నాడు. మరి వీళ్ళు అది చెప్పుంటారు కదా ఇంటింటికి వెళ్ళి, ఆ మేనిఫెస్టో మన మేనిఫెస్టో అని చెప్పిన అబద్ధాలు ఇదంతా అయిపోయిన తర్వాత అమరావతి వెళ్ళి బిజినెస్ చేసుకుంటాడు అతను. అటువంటి వీడియో కూడా రిలీజ్ చేశారు, ఆడియో. స్కీమ్ లేదు, బొంగు లేదు అని చంద్రబాబు నాయుడు అన్నట్టు మనం వెళ్ళి అమరావతిలో మన ఆస్తులు కాపాడుకుంటాం. అతను మాట్లాడిందో అతనిలాగా ఎవరు మాట్లాడారు అంటే ఈలోగా వీళ్ళిద్దరూ వచ్చి ఎవరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వాట్ రైట్ హ్యావ్ యూ గాట్? మీరు రాని రిజల్ట్ సగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఇండిపెండెంట్గా ఎవరన్నా ఉంటే, ఎక్కువ లేరు మనకి, ఉంటే ఆ సిపిఐ సీఎం వాళ్ళు ఉంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళు కొనుక్కుంటారు కోట్లు ఇచ్చి. ఒకటి రెండు కనీసం ఒక 10% అని అలా రాదు. ఒకడు ఎవడో చెప్తున్నాడు జగన్ గెలిస్తే 120 కంటే ఎక్కువ వచ్చి గెలుస్తాడు, ఓడిపోతే 15 వస్తాయట. అంత ఘోరంగా ఓడిపోతాడట. మరి దేన్ని ఎందుకు తీసిపారేయాలంటే మన అథెంటిక్ దేవుళ్ళమా బోడి గారు అన్నట్టు, నేను మా అమ్మకు పుట్టలేదు దేవుడికి పుట్టాను అలాగా, ఈ వేణు స్వామిగాడిలాగా 2 నాలుగులాగా ఆ టైప్ కాదు కదా. మనం కూడా వీ మస్ట్ వెయిట్ అండ్ సీ. కాదు మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ తెలుసు అతను గెలుస్తున్నాడు లేదో. అతను గెలవకుండా అతను పార్టీలో 10 మంది గెలిచారనుకో, అప్పుడు ఇతను వాళ్ళ సీట్ ఇతను తీసుకుని అది మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ పెడతారు. సీఎం ఎలాగైనా అయిపోవచ్చు, 2 నెలలు టైం ఇస్తారు, 2 నెలల టైంలో గెలవాలి. సీఎం అవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయినా ఇతను ఓడిపోయినా డిప్యూటీ సీఎం అయిపోవచ్చు. అండ్ దే విల్ గివ్ సమ్ టైం. ఆ టైంలో గెలవాలి మళ్ళాను. అది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ముందు ఏ పార్టీకి గెలుస్తుంది అనేది వెరీ బిగ్ క్వశ్చన్. అది ఎక్కడ కానీ అక్కడ కూడా మోడీ ఈజ్ నాట్ ఎస్కేప్డ్. అంత ఈజీ అది కాదు అంటే డౌడా కానీ యాక్టర్ అలాగా అంత ఈజీ కాదు. అక్కడ కూడా ఆ ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకుంది. అక్కడ ఈలోగా అతను అసలు బీజేపీలోనే మోడీని తీసేద్దాం అనుకుంటున్నారు. మరి ఓవర్ యాక్ట్ చేస్తాడు అతను. నేను దేవుడు పెట్టినాయి ఇప్పటి వరకు సరిమ్లాళ్ళు అంటాను అనుకునేవాడిని. నేను క్రైస్తవుల్ని దేవుడు ఈ బిడ్డ అనే మాట వినలేక చచ్చిపోతాను నేను. ఆ దేవుడి బిడ్డ, ఈ దేవుడి బిడ్డ, నేను మీ బిడ్డనని జగన్ అంటూ ఉంటాడు. చిరాకు దొరుకుతుంది నాకు అసలు. ఈ బిడ్డ కూడా అర్థం అవ్వట్లేదు. మా సైడ్ ఆవిడకి బిడ్డ కాటి గుడ్డు మాటరు. అదేదో బీజేపీ నడ్డాలాగా నాకు మామూలుగా మాట్లాడలేరా? దానికి క్రిస్టియానిటీ పెట్టుకోవడం, వీళ్ళేమో హిందూయిజం పెట్టుకోవడం, మోడీ వాళ్ళను బోత్ ఆర్ ట్రాష్. అంచేత ఎవరు గెలుస్తారు అనేది ముందు లెట్ us డిసైడ్. ఈవీఎంస్ డిసైడ్ ఆల్ దేర్ ఫేట్ ఇంక్లూడింగ్ మోడీ ఇన్ సెంటర్ అండ్ రాహుల్ గాంధీ అండ్ అదర్ కో అక్కడ వీళ్ళందరిది డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్. అప్పుడు ఈక్వేషన్ అక్కడ ట్రబుల్ చేయడానికి రెడీగా ఉంది మమతా బెనర్జీ. ఇక్కడ ఎప్పుడు ట్రబుల్ మేకరే, అడుగు తిని బట్టలు వేసుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఏదో మహా ఉంటుంది. ఒక అక్కడే నాకు మోడీ అంటే ఇష్టం. ₹1,00,000 డ్రెస్ వేసుకెళ్తాడు. నాకు ఐ లైక్ హిమ్ బికాజ్ ఆఫ్ దట్. ఆవిడ ఎప్పుడు చూస్తే ఆ చేనేత వస్త్రాయం వేస్తూ ఉంటుంది. ఏంటికి అది? గాంధీ గారు చేసి అదొక పనులను చేస్తున్నాం వాళ్ళను. ఆర్ యూ గాంధీ? పై షర్ట్ వేసుకోకుండా జోజేసి పట్టుకుని వాడు అమ్మాయి మీద చేతులు వేసుకుని వెళ్ళిపోయాడు గాంధీ కూడాను. అని చేత అందరికీ గులుగుంజ పూసలో కింద ఉంది విషయం. ఇప్పుడు రేపు ట్రబుల్ చేస్తే ఆవిడ చేస్తుంది.
రాహుల్ గాంధీ నువ్వు కాదు, మా దగ్గర 23-40 ఉన్నాయి సీట్లు అంటే నేను అవుతాను ముందు ప్రైమ్ మినిస్టర్ అంటది. రైట్. బెంగాలీస్ అంత ట్రబుల్ మేకర్స్ వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కలిసిపోతూ ఉంటారు బెంగాలీస్, డేంజరస్ ఫెలోస్ వాళ్ళు. వాళ్ళు అలా ఉంటారు, కలరు వాళ్ళే కలుస్తారు. ఆ డేంజర్ ఆవిడతో ఉంది. ఇప్పుడు కూడా కళ్ళలో తెలుతోటి నేను బయట ఉండి చూసి తొండలాగా చూస్తాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయికి మంచి పాత్ర ఇస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకి హోమ్ మినిస్టర్ అన్ని ఇస్తే అప్పుడు జాగ్రత్త. పనిచేసుకోవడమే, ఇక్కడ ఇండియాలో పనిచేసుకోవడమే. అక్కడ ఒక్కచోటే నాకు బీజేపీ రాకపోతే బాధపడతాను. ఎందుకంటే బీజేపీ వస్తే అబ్సల్యూట్ మెజార్టీ వస్తే చాలా మంచి జరుగుతాయి కొన్ని. పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్, కాశ్మీర్, దాన్ని సొంతం చేసుకుంటారు. అది నాకు చాలా చాలా మంచి పాయింట్. అలా ఇంకా చాలా ఉన్నాయి అటువంటి పాయింట్ అన్ని. కొన్ని వీళ్ళు వస్తే వదిలేస్తారు. వీళ్ళు వస్తే చాలా చాలా సీఏ తీసి ఉండదు. వీళ్ళు పెట్టిన ఏమేమి ఉన్నాయో చట్టాలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంచేత ఇంకా దేశం ఎదగదు. దేశం ఎదగాలంటే పాలిటిక్స్కి మనిషి యొక్క పురోగతికి అడ్డు రాకూడదు. డెవలప్మెంట్ అది రాడు. అది అక్కడే జగన్ బ్యాడ్ అయిపోయాడు. నువ్వు వాళ్ళకి డబ్బులు వేస్తున్నావు, అభివృద్ధి ఆగిపోతుంది. అది ఎవడో ఉద్యోగానికి వచ్చిన అడిగితే మై మదర్ టోల్డ్ మీ వన్స్, డోంట్ గివ్ మనీ, అలా ఇచ్చేసి పంపించేస్తే నీ యొక్క బాధ్యత అయిపోయినట్టు అనుకున్నావా? ఆడు ఇవాళ ఖర్చుపోతాడు, రేపు మళ్ళీ నేను మళ్ళీ అడుగుతాడు. ఉద్యోగం ఇవి, జీవనోపాధి చూపించాలనేది అనమాట. అంటే నువ్వు దానికి చాలా ఆలోచించాలి. మై మదర్ టోల్డ్ మీ దిస్, టూ థింగ్స్. వన్ ఈజ్ రిలేటివ్స్కి అప్పవద్దు, ఇస్తే మర్చిపో. దే విల్ నాట్ గివ్, దే విల్ బికమ్ ఎనిమీస్. అండ్ ఆల్సో ఎవరన్నా ఇలా డబ్బుల కోసం వస్తే అడిగితే ఇవ్వగలిగితే నువ్వు డోంట్ గివ్ మనీ, గివ్ దెమ్ షో దెమ్ ఏ లైవ్లీహుడ్. అది విస్మరించాడు జగన్. డబ్బులు వేసాడు అంతే, 1,00,000 కోట్లు. అది బ్యాడ్ కదా. అది డబ్బులు ఇస్తూ తింటూ కూర్చుంటారు. అర్థమైనప్పుడు అదే గెలిపిస్తుంది బహుశా అతన్ని. రేపొద్దున గెలిస్తే మటుకు, ఓడిపోతే మటుకు డెవలప్మెంటే, ఒక రోడ్డు ఉండదు, ఏముండదు. దట్ ఈస్ దేర్ విత్ చంద్రబాబు ఆల్సో. చంద్రబాబు ఒక వెరైటీగా దొబ్బుతాడు, రాజశేఖర రెడ్డి ఇంకొక వెరైటీగా దొబ్బాడు, జయలలిత ఇంకొక వెరైటీగా దొబ్బుతాడు, కేసీఆర్ మొత్తం మింగేశాడు. మిగతాదంతా చూసి హెలికాప్టర్లో చూసి ఎక్కడెక్కడే ఉందో మొత్తం మింగేశారు. జ్ఞానం మిగిలితే వాళ్ళ అబ్బాయిల వాళ్ళు కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం మింగేశారు. ఇక్కడ మింగడమే ఇంత మింగుడు కార్యక్రమం ఇండియాలో. మోడీ మింగడా అంటే మోడీ సొంతంగా మింగడు, అదాని వాళ్ళ నెలలు బట్టి మింగిస్తాడు. అదేందా వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అదో పెద్ద స్కీమ్ అది యాక్చువల్ కదా. ఇవన్నీ మనం మాట్లాడుకోకపోతే ఎలాగ అర్థం అవుతుంది? ఎవరో ఒకలానే మాట్లాడాలి. యూ మస్ట్ స్పీక్. అక్కడ కనీసం ఒక 2-3 సార్లు చూసిన తర్వాత ఈ ఏడు చెప్తున్నాడంటే వింటారు. ఎందుకంటే నేషనల్గా లెవెల్లో వచ్చే యూట్యూబ్ చూడలేదు కాబట్టి, ఆ నేషనల్ అఫైర్స్ మాట్లాడే వాళ్ళు కూడా చూడలేదు. అందుకనే ధ్రువ రాతే చూడండి అని చెప్తున్నాను. దాన్ని హేళగా మాడుతున్నారు బీజేపీ ఛానల్. ఏడు మీరు మాట్లాడితే తొక్క, వాట్ యు నో, జై శ్రీరామ, షడప్. ఓకే, దే విల్ నాట్ గివ్, దే విల్ బికమ్ ఎనిమీస్. అండ్ ఆల్సో ఎవరన్నా ఇలా డబ్బుల కోసం వస్తే అడిగితే ఇవ్వగలిగితే నువ్వు డోంట్ గివ్ మనీ, గివ్ దెమ్ షో దెమ్ ఏ లైవ్లీహుడ్. అది విస్మరించాడు జగన్. డబ్బులు వేసాడు అంతే, 1,00,000 కోట్లు. అది బ్యాడ్ కదా. అది డబ్బులు ఇస్తూ తింటూ కూర్చుంటారు. జయలలిత ఇంకొక వెరైటీగా దొబ్బుతాడు, కేసీఆర్ మొత్తం మింగేశాడు. మిగతాదంతా చూసి హెలికాప్టర్లో చూసి ఎక్కడెక్కడే ఉందో మొత్తం మింగేశారు. జ్ఞానం మిగిలితే వాళ్ళ అబ్బాయిల వాళ్ళు కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం మింగేశారు. ఇక్కడ మింగడమే ఇంత మింగుడు కార్యక్రమం ఇండియాలో. మోడీ మింగడా అంటే మోడీ సొంతంగా మింగడు, అదాని వాళ్ళ నెలలు బట్టి మింగిస్తాడు. అదేందా వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళే. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అదో పెద్ద స్కీమ్ అది యాక్చువల్ కదా. ఇవన్నీ మనం మాట్లాడుకోకపోతే ఎలాగ అర్థం అవుతుంది? ఎవరో ఒకలానే మాట్లాడాలి. యూ మస్ట్ స్పీక్. అక్కడ కనీసం ఒక 2-3 సార్లు చూసిన తర్వాత ఈ ఏడు చెప్తున్నాడంటే వింటారు. ఎందుకంటే నేషనల్గా లెవెల్లో వచ్చే యూట్యూబ్ చూడలేదు కాబట్టి, ఆ నేషనల్ అఫైర్స్ మాట్లాడే వాళ్ళు కూడా చూడలేదు. అందుకనే ధ్రువ రాతే చూడండి అని చెప్తున్నాను. దాన్ని హేళగా మాడుతున్నారు బీజేపీ ఛానల్. ఏడు మీరు మాట్లాడితే తొక్క, వాట్ యు నో, జై శ్రీరామ, షడప్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.